కుక్కర్లో ఆయిల్, బిర్యానీ దినుసులు, 2 బిర్యానీ ఆకులు వేసి బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే పచ్చిమిర్చి చిలుకలు, ఆనియన్ చిలుకలు వేసి బాగా ఫ్రై చేయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని హాట్ వాటర్లో డిప్ చేసిన మీల్ మేకర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. ఇవి బాగా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, కొత్తిమీర తురుము వేసి బాగా కలుపుకొని 1/2 కప్ వరకు పెరుగు వేసి తరకలు లేకుండా బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు మగ్గించండి. ఇవి బాగా మగ్గిన తర్వాత 1 అవర్ పాటు నానబెట్టినటువంటి బాస్మతి రైస్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని గ్లాస్కి గ్లాసుంపావు వరకు వాటర్ వేసి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ప్రెషర్ తగ్గాక కుక్కర్ ఓపెన్ చేయండి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన మీల్ మేకర్ పులావ్ రెడీ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా పెట్టండి. థ్యాంక్ యూ.